అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాత మనవడు కథలో భాగంగా ఆధునిక మానవుడు ఆది మానవుడిగా ఏ విధంగా మారుతున్నాడు, సప్త వ్యసనాల కోసం ఎన్ని పాటలు పడుతున్నాడు, అధికారం కోసం ఎంతమందిని తొక్కేసుకుంటూ పోతున్నాడు, ఉద్యోగ సమయ వ్యవస్థ ఏ విధంగా తప్పుదోవ పడుతుంది, తప్పడడుగులతో నడుస్తుంది అనే క్రమంలో చూస్తే తాత మనవడికి చెప్తాడు. మనవడు అడుగుతాడు, సమాజంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆ సామాజిక అంటే ఎన్నో కథలైనా విన్నాము. ప్రస్తుతము సమాజం ఏ విధంగా నడుస్తుంది చెప్పరా తాత అంటే, నాయనా ఏ మతంలో అయితే ఏ మతమైతే మీకు మతమౌఢ్యంతో ఉంటుందో అందరినీ సమానంగా చూసుకునే విధంగా ఉండాలి. అంటే ఎవరు బతుకులు వాళ్ళు బతికే విధంగా లేకుండా సమాజము ఏ విధంగా చిచ్చు పెడుతున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా అదుపు దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా శ్రమ దోపిడీ చేస్తున్నారు తెలియాలంటే ఒక దేశంలో ఒకే మతం ఉండాలి అనేటువంటిది చట్టవిరుద్ధము. అలా ఉంటే నియంత్రిత పాలనకు దారితీస్తుంది. అదేవిధంగా వాళ్ళ మధ్య ఏదో ఒకరోజు అనైక్యతకు దారితీసి ఒక్కసారిగా బాంబు పేలినట్టు పేలి ఆ దేశము దెబ్బతింటుంది. అందువల్ల లౌకికవాదం అనేటువంటిది అన్ని మతాలు ఉండాలి. ఎక్కువ అటువంటిప్పుడు మతం అనేటువంటిది వ్యక్తిగతంగా ఉండాలి. అధికారం అనేది దేశాన్ని రచించే విధంగా ఉండాలి. దేశాన్ని కాపాడే విధంగా మతాన్ని ఉపయోగించాలే గానీ, పౌరుల్ని మోసం చేసే విధంగా, పౌరుల్ని మత మార్పిడి చేసే విధంగా ఆ దేశం ఉండకూడదు నాయనా. అది స్వచ్ఛందంగానే వదిలేయాలి. అంతేగాని ఈ విధంగా అందరిని మోసం చేసి బతకాలని ఉండకూడదు అని చెప్పి తాత మనవడితో అంటాడు. అప్పుడు మనవడు అడుగుతాడు, జరిగే సంఘటనలు చెప్పు నాయనా. ఏముంది నాయనా, ఈరోజు పట్టణాలను కేంద్రంగా చేసుకుంటే పట్టణాల్లోకి ఉపాధి కోసం వచ్చినటువంటి పౌరులు భార్యాభర్తలు ఉద్యోగం చేస్తుంటే ఆ భార్యాభర్తలని ఉద్యోగం చేస్తున్నప్పుడు అవతలోడికి కుళ్ళు ఏర్పడి ఆ కుళ్ళుతో భర్తని ఏ విధంగా చిత్రహింసలకు పెడుతున్నారో ఎవరికి తెలియదు. అలాగని ఆ భర్తని భార్య నిందలు భరించలేదు కదా, భర్త కూడా భార్య మీద నింద వేయలేదు కదా, నిన్ను ఎట్లా అంటున్నారు ఆఫీసులో అని చెప్పి చెప్పుకోలేడు భర్త. అలా చెప్తే భార్య ఒప్పుకోదు కదా. అంతా నీ ఇది కలికాలం కాబట్టి అదేవిధంగా ఏదైనా ఒక మతాన్ని దెబ్బతీయాలన్నప్పుడు ఆ మతానికి కీలకమైన వ్యక్తుల యొక్క స్త్రీలను పావుగా పోగొట్టుకుని ఆ మతాన్ని దెబ్బతీస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఒక ప్రాంతంలో 4 ప్రాంతాల నుంచి ఒక పట్టణానికి వస్తే 3 ప్రాంతాల వాళ్ళు ఏకమయ్యి ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటూ ఆ ప్రాంతం వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల్ని పంచిన చేరి ఆ నాయకుల్ని ఉపయోగించుకుంటూ ఎవరు ప్రశ్నించిన అక్కడ ఆ ప్రాంత వాసులకి సపోర్ట్ లేకుండా ఏ విధంగా చేస్తున్నారనేటువంటిది ఎవరు గుర్తించలేకపోతున్నారు నాయన. అందువల్ల వాళ్ళ కారణాలు అనేకం ఉండొచ్చు. వ్యక్తిగత ప్రయోజనాలు ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగత ఆర్థిక లాభం ఉండొచ్చు. ఏదైనప్పటికీ అధర్మము నశిస్తున్నప్పుడు ఆ ప్రాంత వాసులు నిరంతరం కష్టాలకు గురవుతున్నప్పుడు దీనికి కారణాలు వెతకాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఈ విధంగా పదుల సంఖ్యలో ఈ విధంగా ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి మిగిలిన 3 ప్రాంతం వాళ్ళు టార్చర్ చేస్తున్నప్పుడు పట్టణాల్లో ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా దెబ్బతిన్న తర్వాత ఇంకొక ప్రాంతం, ఆ ప్రాంతం దెబ్బతిన్న తర్వాత ఈ విధంగా ఇంకో ప్రాంతం వాళ్ళని ఈ విధంగా ఎంచుపెట్టుకుంటూ పట్టణంలో జీవనం జరుగుతుంది. ఆయన సామాన్య పౌరులు చూసి ఇళ్లలో నుంచి బయటికి రావడం ఆపేశారు. ఈ యొక్క యూనియన్లు అనేటువంటి సమస్యల మీద పోరాడతామని యూనియన్లు ఏర్పాటు చేసుకుంటారు పట్టణాలను కేంద్రంగా చేసుకుని. యూనియన్లు రాను ఏమైందంటే వ్యక్తిగత లాభం రాగానే యూనియన్లుగానే ఉంటారు. కానీ సమస్యల్ని తప్పుదోవ పట్టించేసి అదేం లేదు, ఇదేం లేదు సార్, ఇది ఎందుకు సార్, అది ఎందుకు సార్ అంటారు. ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తే పౌరుడికి మేలు జరుగుతుంది తాత అంటే, ఆయన ఎవరైతే ఇంతకుముందు ఒక ఆఫీసర్ ఇంతకుముందు తల్లి ఏం చేసింది, తల్లిదండ్రులు బిడ్డకి తినిపించి పస్తులు ఉంటారు. ఏదైనా ఒక ఆఫీసులో యజమాని తన సేవకులకు ఇచ్చేసి తన అప్పు సప్పు తెచ్చిన సమాజాన్ని నడిపిస్తాడు. ఒక ఆఫీసులో ఒక హెడ్ ఉన్నప్పుడు ఆ హెడ్ కన్నా ముందు సిబ్బందికి న్యాయం చేసి మంచి శబాస్ ఆఫీసర్ అనిపించుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క కింది స్థాయి సిబ్బంది నోరు కొట్టి కడుపులు కొట్టి బానిస సేవ చేయించుకొని బతుకుతున్నారు ఆ ఆఫీసర్లు. కాలం ఎలా మారిందో చూడు. అలాంటి ఆఫీసర్లో ఒకవేళ ఎదురు తిరుగుతామని ముందుగానే ఆలోచించి ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకొని భౌతిక దాడులకి ఈ విధంగా గొడవలకి కనిపెట్టుకున్నారు నాయన. సినిమాల్లో ఏ విధంగా చిరంజీవి గారి సినిమాలో కోటా శ్రీనివాసరావు ఆఫీసరే, కానీ విషయం తెలిసిన అనుబడి మన విలన్ గారు ఉన్నారు కదా, ప్రకాష్ రాజు అన్ని వివరాలు స్వీకరించినా కూడా
కోటా శ్రీనివాసరావు ఆఫీసర్ అనేటువంటి అహంకారంతో క్యారెక్టర్‌లో ఈ విధంగా ఏ విధంగా అయితే ప్రకాష్ రాజ్‌ని హీనంగా చూశారో, లాస్ట్‌కి అతనే ధర్మాన్ని గెలిపించాడు. కేసుని గెలిపించినట్టే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ధనబలం ఆధారంగా ఈరోజు ఒకప్పుడు ఉద్యోగం అంటేనే తన కుటుంబము, తనము ఏ విధంగా పరిమితమయ్యేవాళ్ళు. ఈరోజు కార్లు, బంగ్లాలు ఈ విధంగా ఎంతమందిని మోసం చేసి ఆఫీసర్‌లు కార్లు కొంటున్నారు, బంగ్లాలు కొంటున్నారు. ఈ పేదోడుగానే మిగిలిపోతున్నాడు. వాళ్ళు చేసే మోసాలనే వీళ్ళ నెత్తిన వేసేసి వీళ్ళని ఇరికిచ్చేసి చట్టపరలో వీళ్ళని చట్టం దృష్టిలో ఈ పేదవాళ్ళని దోషులుగా తీర్చేసి ఆఫీసర్లు ఏ విధంగా రాజకీయ నాయకుల్లాగా ఎదిగిపోతున్నారో, ఈ యొక్క ధనబలాన్ని ఉపయోగించి పొలిటికల్ వ్యవస్థని అటు రాజకీయ వ్యవస్థని, అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఏ విధంగా మేనేజ్ చేసి తన బలగాన్ని రాజకీయ నాయకులు కాదు ఓట్ల శాతం పెంచుకున్నట్టు తన బలగాన్ని పెంచుకుంటూ పోతున్నారు. సామాన్యుడు నిరసన తెలియజేసినా ప్రశ్నించలేని పరిస్థితులు ఈరోజు పట్టణాలు తయారయ్యాయి. అసలు ఏం జరుగుతుందో అనాలిసిస్ చేసేటువంటి వ్యక్తులు కూడా లేరు. ఏదో చెప్పాము అంతే. అది పేకు, ఇది పేకు. అసలు ఏం జరిగిందనేటువంటిది ఆలోచన, అనాలిసిస్ చేయగలిగేటువంటి మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా లేరు. ఈ పాలమిస్ట్ శాస్త్రాన్ని నిర్వీర్యం చేశారు నిజాలు తెలిసి అని. వాళ్ళు చెప్పేది నిజమా లేదంటే ఈ పాలమిస్ట్ హస్తరేఖ జ్యోతిష్యాన్ని చూసి ఇన్నిసార్లు ఒక వ్యక్తి పదే పదే ఒక సమస్య మీద పోరాడుతున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పేది నిజమని నమ్మడం హస్తరేఖ జ్యోతిష్యాన్ని చూసి చెప్తే తెలిసిపోద్ది కదా, ఎవరు ధర్మమో ఎవరు అధర్మమో. ఈ విధంగా మోసాలు చేసుకుంటూ ఆఫీసర్లని సిబ్బందిని మోసం చేసుకుంటూ, సిబ్బందిని బానిసలను చేసుకుంటూ, తన వ్యక్తిగత లాభం కోసం ముందు వెనక చేరిన వాళ్ళు పర్మనెంట్ చేసుకోవడం, వెనక చేరిన వాళ్ళకి జీతాలు పెంచుకుంటూ వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తూ మిగిలిన వాడిని ఆర్థిక బలం లేని, రాజకీయ బలం లేని అదే విధంగా అనగదొక్కుతూ ప్రతి ఆఫీసులో చూడండి ఆయన. అదేవిధంగా మతం అనేది కూడా లేదు. మతం అనేదే కూడా ఏమైందంటే వాళ్ళు ఒక వ్యక్తి మామూలుగా ఏదో ఒక వ్యక్తి మత వ్యక్తి ద్వారానో లేకపోతే ఇతర మతాల లాభం పొందే వ్యక్తి ద్వారా ప్రతి మతం ఇంకో మతంలో చేరి ఏ విధంగా తన బలగాన్ని పెంచుకొని రౌడిజాన్ని కూడా పెంచుకొని మిగతా అక్కడ ఉన్నటువంటి బానిసలు ఏ విధంగా చేస్తున్నారో, పై స్థాయిలో కూడా ఏ విధంగా మేనేజ్ చేసి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారో, ఆ బ్యాన్ పీరియడ్లో కూడా వాళ్ళ మనుషులకి ఎలా పర్మనెంట్ ఆర్డర్లు తెచ్చుకున్నారో, ఈ విధంగా మిగిలిన వాళ్ళకి ఏ విధంగా పేక్ ఆర్డర్లు ఇప్పించారు. అంతా వాళ్ళ కనుచరణలు పేక్ ఆర్డర్లు ఇచ్చేది వాళ్ళ కనుచరణలోనే జరుగుతున్నాయి. అందువల్ల ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఏం జరుగుతుంది, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరెవరు మోసం చేస్తున్నారు, ప్రాంతీయ లోకల్ నాన్ లోకల్ సమస్యలు ఎలా ఉన్నాయి, ఈ స్త్రీ వ్యామోహంతో ఈ విధంగా ఉద్యోగులు ఈ స్త్రీ వ్యామోహంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఆ అంతర్గత విషయాల్ని అనాలిసిస్ చేసే వ్యక్తులు లేనందువల్ల ఈ సమాజంలో సమస్యలుగానే పోతున్నాయి. మతాలు దెబ్బతింటున్నాయి, ప్రాంతాలు దెబ్బతింటున్నాయి, రాజకీయ వ్యవస్థ కుళ్ళి వ్యవస్థ అయిపోతుంది. ఈ విధంగా అధికారం వస్తే చాలు మేము సేవ్ అవ్వచ్చు అనే కోణంలో ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇది తప్పునైనా అనేది విస్తరించేవాళ్ళు లేరు. అందువల్ల పక్క దేశాల్లో మతం అంతా వాళ్ళ మతం మారిపోయిన తర్వాత ఓళ్ళోళ్ళు బాంబులు వేసుకొని ఏ విధంగా ఉన్నారు చూసావు కదా. ఒకే మతమే కదా. కాబట్టి అందరూ ఉండాలి. దేశానికి ఎవరైతే కాపాడుతారో, పౌరులకు ఎవరైనా రక్షణ కల్పిస్తారో వాళ్ళు ఏ మతమైనా కావచ్చు వాళ్ళని నాయకులుగా ఎన్నుకునే స్థితి సమాజం రావాలి. అంతేగాని పక్కన మా మతం ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళ మతంలో ఏమన్నా అల్లకొల్లం లేకుండా లేదు పక్క దేశాల్లో ఉన్న వాళ్ళ మతాన్ని ఏమైనా గౌరవిస్తున్నారా? అది కాదు నాయనా. దేశాభిమానం కావాలి. ప్రతి పౌరుడికి అన్యాయం జరిగితే రియాక్ట్ అయ్యేటువంటి నాయకులు కావాలి మనకి. ఈ విధంగా ఎవరో చెప్పారు ఏదో అసలు ఏం జరుగుతుందో అనాలిసిస్ చేసేది లేదు. అసలు విషయం బయట ప్రపంచానికి తెలిస్తే కదా భారతీయులందరికీ ఏం జరుగుతుందో, ఎవరుని ఎలా మోసం చేస్తున్నారో, ఉద్యోగ స్వామ్య వ్యవస్థని ఒక కేంద్రంగా చేసుకుంటే వెనక చేరిన వాళ్ళు ముందుకెలా పోయారు ఉంటుంది. ఆ క్యాడర్ స్ట్రెంత్ అనేది ఉంటుంది, లేకపోతే 35 ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జ్ అనేది ఉంటుంది, లేదా పోస్టులు ఖాళీ లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఏమి లేకపోయినా వాళ్ళకి కట్టించారు. ఉండి కూడా మిగతా వాళ్ళకి రాజకీయ పలుకుబడి లేని వాళ్ళని ఏ విధంగా అధికంగా దెబ్బతీశారు. ఎన్ని నిధులు ఖర్చు పెట్టించారు, ఏ విధంగా నిధులు ఖర్చు పెట్టి పేదవాడిని చేస్తున్నారు. కాలక్రమేణా మనిషిని ఇంచి నిధులు ఖర్చు ఇచ్చే పేదవాడిని చేసి మానసికంగా హింసపెట్టి ఈ విధంగా ప్రతి ఆఫీసర్ ఉద్యోగం చేసేవాళ్ళే ఉద్యోగులు మోసం చేస్తూ పోతుంటే ఇంకా పొలిటికల్ ఒక లెక్క. పొలిటికల్ ఎందుకు సపోర్ట్ చేస్తారయ్యా నీకు అని చెప్పేసి తాత మనవడుతుంటే, అవును తాత ఈ విధంగా ఉద్యోగులు ఎన్ని మోసం చేసుకోవడం నాయన చాలా భయంకరంగా ఉంది నాయన. ఉద్యోగ సమయ వ్యవస్థలు ఉద్యోగులు మోసం చేసుకోవడం, కులాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం, మతాల ప్రకారం, లోకల్ నాన్ లోకల్ రాజకీయాలన్నీ ఎక్కడే ఉన్నాయి, ఉద్యోగ సమయ వ్యవస్థలోనే ఉన్నాయి నాయన. ఎవరు ఏ సమస్య మీద కాగితం పెట్టుకుని చెల్లవు, ఈ స్టేట్మెంట్ కూడా రాదు. ఇంకా రాబోయే రోజు డిజిటల్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ప్రకారం నీకనే ఎవిడెన్స్ కూడా ఉండవు. చట్ట ప్రకారం పోరాడేదానికి అన్ని వాళ్ళు మోసం చేసే వాళ్ళు కంట్రోల్లో పెట్టేస్తారు. కంప్యూటర్లు కానీ, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ఈ విధంగా అన్ని వాళ్ళ కంట్రోల్లో కానీ ఏది జరిగినా ఎవరి మీద భౌతిక దాడులు చేసినా
ఏ విధంగా హింసపెట్టినా, మానసికంగా మాట్లాడినా అన్నీ వాళ్ళ కంట్రోల్ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ల ద్వారా డిలీట్ చేసేసుకుంటున్నారు. ప్రతిదీ డిలీట్ చేసుకొని అవతలని ఎక్కిస్తారు. అంతే మొత్తం వాళ్ళు ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి అన్ని కీలక పగ్గాలు ఇస్తున్నారు. కీలక పగ్గాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకే పర్మనెంట్ చేస్తున్నారు. వాళ్ళకే ప్రమోషన్ ఇస్తున్నారు. అన్నీ వాళ్ళ బలగాన్ని పెంచుతూ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుందనేటువంటిది ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు ఆలోచించాలని ఈ వీడియో చేశాను. ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ డిజిటల్ కేంద్రం ఇప్పుడున్నది ఒక ఎత్తు. ఇక జరగబోయేది డిజిటల్ మోసాలు కాబట్టి, సైబర్ క్రైమ్ కాబట్టి, ఈ విధంగా అవతలను ఇరికించడానికి కంప్యూటర్ల పరిజ్ఞానాన్ని ఈ విధంగా ఏఐ పరిజ్ఞానం కూడా ఉపయోగించి ఇప్పటికే ఆఫీసర్ సంతకాలు స్కాన్ చేసి తప్పుడు సమాచారాలు పంపించి ఈ ప్రాంతం ఉండి ఈ ప్రాంతం కాదని ఏ విధంగా స్కాన్ చేసి పంపించారు. ఏ విధంగా జీతాలు మామూలుగా కట్ చేసుకుంటూ వచ్చారు. పే కార్డర్లు ఏ విధంగా ఇచ్చారు. ఇచ్చిన బెనిఫిట్స్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా కట్ చేశారు. ఎక్కడ 3 నెలలు గడిస్తే మామూలుగా దాన్ని ఇవ్వాల్సిందే కదా! కానీ ఏ విధంగా మోసం చేస్తున్నారు. అలా మోసం ప్రతి ఆఫీస్‌లో మోసం చేసుకుంటూ పోయే వాళ్ళకి పర్మనెంట్ ఎలా చేస్తున్నారు. ప్రమోషన్‌లు ఎలా ఇస్తున్నారు. కీలక పాత్ర ఏ విధంగా వాళ్ళకి కీలకమైన పదవులు ఎలా ఇస్తున్నారు. కీలక వేతనాలు ఎలా ఇస్తున్నారు అంటే మోసం చేయాలనే ఉద్దేశంతోనే వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళని గుర్తించగలిగితే తప్ప భారత సమాజము ఏ రోజుకైనా ప్రమాదం అని చెప్పేసి ప్రతి భారతీయుడికి తెలియజేస్తున్నా. ప్రతి దేశం వాళ్ళు కూడా గుర్తించండి. ఈ వీడియో నచ్చితే అని చెప్పి అంటాడు తాత మనవడు. ఈ విధంగా ఇంత జరుగుతుంటే ఎందుకు తాత ఎవరు ఎందుకు పట్టించుకోరు నాయనా. భూముల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, ఉద్యోగుల దగ్గర నేను విచారించాను కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త పడాలని చెప్పేసి నీకు చెప్తున్నాడు. భారతీయ ప్రతి పౌరుడు కూడా ఈ వీడియో గాని వింటే జాగ్రత్త పడతారు. కాకపోతే వాళ్ళ ఇష్టము. అన్నీ కాలమే పరిష్కారం చెప్పొద్దని చెప్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.